మనం ఎన్నో విషయ పరంపరల గురించి మాట్లాడుకున్నాం. కృష్ణమూర్తి గారు ఏం చెప్పారో, ఏం మాట్లాడుకున్నారో కొంచెం రోజు రోజు తెలుసుకుంటున్నాం. ఈరోజు కూడా మాట్లాడుకుందాం. మనం ప్రతి విషయాన్ని మనకు తెలుసును, దీన్ని చేయగలమా? సాధ్యమవుతుందా? అని లేకపోతే ఈ నిబద్ధమైనటువంటి ఒక దేనికో దానికి కట్టుబడి ఉన్న ఈ మనస్సు, ఈ మన సంఘ వ్యవస్థ, మనం నివసించే మన ఈ వ్యవస్థ, ఈ సంఘం ఇలాంటివన్నీ మనల్ని యథార్థాన్ని చూడనివ్వవు. చూడటానికి ప్రయత్నించడానికి కూడా మనం భయపడతాం. అదే మోసంలో వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాకుండా నేను యథార్థాన్ని తెలుసుకుంటాను. నేను ఈ నిజాన్ని తెలుసుకుంటాను. దీన్ని ఎదిరించుతాను. ఇలాగ అని మనం ఎప్పుడూ అనుకున్నప్పుడు లేకపోతే యోచిస్తాను, చేస్తాను, దీన్ని సాధిస్తాను, దీన్ని తెలుసుకుంటాను. ఇలా చెప్పుకుంటూ మన నిర్ణయాలు లోపల తీసుకుంటూ ఉంటాం. అది తాత్కాలికమే. దాన్ని నిజంగా మనం పాటించం. ఇది మనం యోచిస్తాను, చేస్తాను అన్నది లేదు, చేయటమే. తక్షణమే మనం మనం ఇది మన సత్యాన్ని తెలుసుకుంటాం గానీ, మన వ్యవస్థని కాదని మన ఇష్టానికి మనం ఉండాలని ప్రయత్నించడం గానీ చేయాలంతే. చేయటమే కానీ చేస్తాను అన్నది కుదరదు. ఎప్పటికీ కుదరదది. మనం చేయలేం కూడాను. అలాగే ఇల్లు తగలబడిపోయిందనుకోండి, దాన్ని ఆర్పడానికి ఇంకా సమయం ఉంది. లేతే మా ఈ ఏ ప్రకారం మనం దాన్ని ఆర్పాలి అని సమాలోచించుకుంటూ కూర్చుంటే ఎలా ఉంటది? ఇది కూడా అంతే. మనం ఎప్పుడు ఇల్లు అంటుకున్నప్పుడు ఏం చేస్తాం? నీళ్లు కావాలి. ఆ నీళ్లు వెంటనే తెచ్చి ఆర్పాలి. అలాగే మన సమస్యలు, మన కట్టుబాట్లు ఇవి అన్నీ కూడా ఎప్పుడో దీన్ని మనం దాటాలి. ఎప్పుడో చేయాలి. ఎప్పుడో దా హ్మ్. దీన్ని అన్నీ చేస్తానని మన ఆలోచనల ద్వారా అన్నీ మనం ఆ రకంగా ఉంటామే గానీ, ఇంక అలా ఆలోచించడం, చేయటం అన్నది లేదు. తక్షణమే చేయటమే. చేయటం అంతే. ఇంకా మళ్ళా చేస్తాను, ఉంటాను అన్న మాటకి చెల్లదు. అది వెనకబడిపోద్దనమాట. అంతే. ఇప్పుడు